హాయ్ ఆల్, వెల్కమ్ టు తనిష్క్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే సండే వచ్చేసింది. ఈ సండే మేము ఎలా టైం స్పెండ్ చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసామో మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాను. ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన రెస్టారెంట్. అండ్ మా తనిగాడికి చాలా నచ్చింది. ఇదైతే నా లైఫ్లో బెస్ట్ వీకెండ్ అనే చెప్పచ్చు. ఈరోజు అయితే బాగా ఎంజాయ్ చేసాము. టైం అయితే ఫుల్గా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. నేను డైలీ పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మేము వెళ్ళింది రాజుగారి భోజనాలు రెస్టారెంట్. మేము వెళ్ళింది అయితే తెల్లాపూర్ రోడ్లో ఉంది. దీని అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం నేనైతే ఇలాంటి అంబియన్స్ ఉన్న రెస్టారెంట్ అయితే విజిట్ చేస్తున్నాను. పక్కా తెలంగాణ స్టైల్ ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. అలానే సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇంకా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ కూడా దొరుకుతాయి. ఇక్కడ బఫెట్ కూడా అవైలబుల్ ఉంది మనకి. 899 ప్లస్ GST. అండ్ నార్మల్గా మనం రెస్టారెంట్ కూడా విజిట్ చేయొచ్చు. కిడ్స్కి అయితే 499 ప్లస్ GST. ఈరోజు వెరైటీస్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇదైతే బఫెట్. మనకి నేమ్స్ చదువుతుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. ఒక మంచి నాన్ వెజ్ బంతి భోజనం తిన్నట్టే ఉంటుంది ఇక్కడ బఫెట్ అయితే. కానీ మేమైతే రెస్టారెంట్ విజిట్ చేసాము. మీకు ఇక్కడ బఫెట్లో ఏమున్నాయో ఒకసారి చూసేయండి. ఎస్వి రంగారావు గారి పిక్ చూడండి ఎంత బాగుందో. అప్పట్లో యాక్టర్స్లో ఈయనంటే నాకు చాలా ఇష్టం. అలానే అంత బాగుంది ఫుడ్ అయితే. మేమైతే అపోలో ఫిష్ ఆర్డర్ చేసాము. మా బుడ్డికాడికి ఎంత బాగా నచ్చిందో ఇంకా అదే తిని ఊరుకున్నాడు. వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు. వాడైతే అపోలో ఫిష్ని చాలా నచ్చింది వాడికి. అలానే మేము రాయలసీమ కోడి ఫ్రై ఆర్డర్ చేసాము. ఇంకా మటన్ బిర్యానీ. నిజంగా రీసెంట్ టైమ్స్లో నాకు నచ్చిన బెస్ట్ రెస్టారెంట్ అయితే ఇదే. అంబియన్స్ పరంగా బాగుంది అండ్ ఫుడ్ పరంగా అయితే ఏ క్లాస్ ఉంది. ఖచ్చితంగా ఒక్కసారి అయితే విజిట్ చేసి చూడండి. నా మాట మీరే ఒప్పుకుంటారు. ఈరోజు క్లైమేట్ కూడా అంతే కూల్గా ప్లెజెంట్గా ఉంది. అసలు ఇంత బాగుందో ఈ ఏరియా అయితే. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. మేము అనుకోకుండా వెళ్ళింది అయితే రామ్కి అపార్ట్మెంట్స్. మేము వెళ్తున్న రోడ్లో ఉంది, కనిపించిందని. మేము అప్పట్లో అయితే ఫ్లాట్ తీసుకునే ముందు హౌస్ కోసం చాలా వెతికాము. కానీ మా బడ్జెట్లో అయితే హౌస్ దొరకలేదు. సో మేము ఇంకా ఫ్లాట్ తీసుకున్నాము. కానీ ఇక్కడ రామ్కి అపార్ట్మెంట్స్లో ఎంత బాగుందంటే ఈ ఫ్లాట్. ఇది మోడల్ ఫ్లాట్ మనం చూసేది. 3 BHK. చాలా నచ్చింది నాకైతే ఇంటీరియర్. అబ్బా, ఈ ఇంటీరియర్ ఎంత బాగుందో, ఇలా చేయించుకుంటే బాగుంది అనిపించింది. వాళ్ళని అడిగితే కేవలం ఇంటీరియర్కే 10 to 12 lakhs వరకు పట్టుకోవాలని చెప్పారు. మా ఆయన నవ్వుతున్నాడు. అందుకే ఈ రోజుల్లో అన్ని డబ్బుతోనే పని అనిపిస్తుంది. ఇక్కడ 3 BHK అయితే 1.28 CR అనుకుంటా చెప్పారు. మనకి అన్నీ ఇక్కడే వస్తాయి. జిమ్ ఏంటి, స్విమ్మింగ్ పూల్ కానించి కిడ్స్ ప్లే ఏరియా, బాస్కెట్బాల్ కోర్ట్, అన్ని మెడిటేషన్ రూమ్. దగ్గర బడ్జెట్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి. నాకైతే ఇంటీరియర్ నచ్చిందని నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఆ ఫ్లాట్ చూడంగానే అయితే నాకైతే ఒకటే అనిపించింది. నేను ఎప్పుడు సంపాదించి నా డబ్బులతో
ఎప్పుడు ఇలాంటి ఫ్లాట్ కొంటానా అనిపిస్తుంది. అది జరుగుతుందనే 100% నమ్ముతున్నాను. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. కానీ నేనైతే ఒకటి చెప్తాను, డబ్బు సంపాదించడం అనే టెన్షన్లో పడి మన ప్రశాంతతని, సంతోషాన్ని అయితే కోల్పోకండి. ఈ డబ్బుతో మనకి సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం అవన్నీ రావచ్చు, కానీ ప్రశాంతత అనేది మనకి మనసులోనే ఉంటుంది. మనం చేసే పని ఇష్టపడి చేయడం, మన వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేయడం, మన ఫ్యామిలీతో, మన కిడ్స్తో మంచిగా టైం స్పెండ్ చేయడం, మీ హెల్త్ కోసం మీరు జాగ్రత్త తీసుకోవడం. ఎందుకంటే డబ్బు విషయంలో పడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాము. మనం సంపాదించే డబ్బు అంతా రేపు మనకి ఏమన్నా హెల్త్ బాగోనప్పుడు మళ్ళీ అవన్నీ హాస్పిటల్స్కి తిరిగి ఖర్చు పెట్టే కన్నా ఇప్పుడే మనకు టైం ఉన్నప్పుడే మన హెల్త్ని, మన మెంటల్ హెల్త్ని కూడా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీ హెల్త్ గురించి కూడా మీరు కొంచెం పట్టించుకోండి. చాలా ఇప్పటికే చాలా చెప్పేశాను, బోర్ కొట్టిస్తున్నాను అనుకుంటా మిమ్మల్ని. అక్కడ నుంచి వాల్యూ మార్ట్కి అయితే వచ్చేసాము. నేనైతే షాపింగ్కి వెళ్ళిపోయాను. మా అబ్బాయి అయితే ఇంకా ప్లే ఏరియాలో సూపర్ ఫన్ చేస్తున్నాడు ఇక్కడ. మా తనీకైతే ఎప్పుడు పిల్లలు ఉండాలి, ఎప్పుడు సందడి ఉండాలి. పిల్లలతో చాలా ఇష్టంగా ఆడతాడు. ఎంతసేపు ఒక్కడే ఉండడానికి అయితే ఇష్టపడ్డు. అంటే వాడిని రోజంతా షికారు తిప్పినా కూడా వాడికి అది సరిపోదు. పెద్దగా ఆఫర్లు ఏమి అనిపించలేదు వాల్యూ మార్ట్లో. ఒక 10-20 రూపీస్ అంత డిఫరెన్స్ ఉంది. కానీ నేనైతే డ్రెస్సెస్ తీసుకున్నాను, 2 టాప్స్. అండ్ మా తనీకైతే ఒక 3 డ్రెస్సెస్ తీసుకున్నాను. స్టీల్ది ఎలక్ట్రిక్ కుక్వేర్ అయితే చూస్తున్నాము, ప్రెస్టేజ్ది. అరౌండ్ 2.8 అలా పడుతున్నట్టుంది, 2.4. అండ్ ఎవరైనా అల్యూమినియం యూటెన్సిల్స్ నుంచి స్టీల్కి మారాలనుకుంటే మనకి వాల్యూ మార్ట్లో మంచి ప్రైజెస్కే దొరుకుతాయి ఆన్లైన్లో పోలిస్తే. సో మీరు ఇక్కడ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రిఫర్ చేయండి. మన ఇక్కడ 3 సెట్స్ మనకి 2299కి వస్తున్నాయి. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 7 అయిపోయింది. మార్నింగ్ అంతా అపోలో ఫిష్ తిని బతికేసాడు మా వాడు. ఇంకా గబగబా వంట చేసుకొని వాడికి అన్నం అయితే తినిపించాలి మెయిన్. సో ఇదండి, ఈ రోజంతా ఇలా గడిచిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.